Hello everyone, good evening. Sorry for the delay. సో క్లైమేటిక్ కండిషన్ సపోర్ట్ చేయకపోవటం వల్ల నాకు నెట్వర్క్ ఇష్యూ అనేది రేజ్ అవుతుంది. అందుకే వీడియో అనేది ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది మీకు కొంచెం లేట్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ కంప్లీట్ దిస్ టుడేస్ పార్ట్. డైలీ డోస్ ఆఫ్ ఇంగ్లీష్ 2nd September 2024 based on modal verbs. Okay, so first of all, modal verbs. So before going into the explanation, let me give you a detail about auxiliary verb. So just a brief ఇచ్చేస్తాను. So modal verbs అంటే these are a kind of auxiliary verbs which expresses shades of meanings. అంటే మన ఎబిలిటీ కానీ పాసిబిలిటీ కానీ పర్మిషన్స్ని కానీ ఆర్ ఆబ్లిగేషన్స్ కానీ ఆర్ లేదంటే ఇది ఖచ్చితంగా చేయాలంటే నెసెసిటీని కానీ డినోట్ చేయడానికి మనం ఈ మోడల్ వర్బ్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ మోడల్ వర్బ్స్ ఏంటి అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే వర్బ్స్ కాదు. ఓకే, సో ఈ మోడల్ వర్బ్స్ వాటి ఫామ్స్ని చేంజ్ చేసుకోవు. ఓకే, కానీ ఇవి ఖచ్చితంగా ఎప్పుడు కూడా బేస్ ఫామ్ ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మెయిన్ వర్బ్ యొక్క బేస్ ఫామ్ అనేది ఫాలో అవుతుంటుంది. సో మోడల్ వర్బ్స్ గురించి డీటెయిల్డ్ వీడియో మీకు కావాలి అనుకుంటే ఆల్రెడీ బ్లాగ్లో ఉంది, లేదు వీడియో రూపంలో మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మోడల్ వర్బ్స్ అని టైప్ చేయండి. డెఫినెట్గా నేను మోడల్ వర్బ్స్ మీద మీకు డీటెయిల్డ్ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టే చాలా ఈజీగా ఉందని అంటున్నారు కాబట్టి నేను అలాగే చెప్తున్నాను. ఫస్ట్ కీస్ చెప్పేస్తాను, కీ ఇచ్చేసిన తర్వాత నేను 1 by 1 ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడెంట్ డూ దట్. దీని ఆన్సర్ మీరు చెప్పేసేయచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది కాబట్టి. ఓకే, సో దీని ఆన్సర్ వచ్చేసరికి వర్. లెట్ మీ చేంజ్ ద కలర్. ఓకే, వర్ అనేది దీని ఆన్సర్. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, షీ డాష్ గో టు ద పార్టీ టు నైట్. షీ డాష్ గో టు ద పార్టీ టు నైట్. సో ఆన్సర్ వచ్చేసరికి బి, మైట్ గో. ఓకే, మైట్ అక్కడ ఆల్రెడీ గో ఉంది, సో మైట్. కమింగ్ టు థర్డ్ వన్, యూ డాష్ ట్రై దిస్ డెలిషియస్ కేక్. ఆన్సర్ షుడ్. సో మీరు నేను క్వశ్చన్స్ చెప్పేటప్పుడే ఆన్సర్స్ ఒకసారి నోట్ చేసేసుకోండి. మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో కమింగ్ టు ఫోర్త్ వన్, ఇఫ్ ఐ డాష్ ద లాటరీ ఐ విల్ బై ఏ హౌస్. ఏంటి దాని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, విన్. ఓకే, అండ్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, దే స్పీక్ 3 languages fluently. What is the answer? They can speak. Okay, coming to sixth one, it dash rain tomorrow, so take an umbrella. What is the answer? Option B, me. I would go to, ఆన్సర్ చెప్పేశాను, I would go to the gym if I had time. Okay, and coming to 8th one, she dash attend the meeting tomorrow. She dash attend the meeting tomorrow. ఇక్కడ ఆల్రెడీ అటెండ్ ఉంది, సో విల్ కానీ షెల్ కానీ అవ్వాలి, విల్ అటెండ్. ఓకే, అండ్ కమింగ్ టు 9th one, ఇఫ్ ఐ డాష్ ఫ్లై ఐ వుడ్ ట్రావెల్ ఎవ్రీవేర్. ఇఫ్ ఐ డాష్ ఫ్లై ఐ వుడ్ ట్రావెల్ everywhere. What is the answer? Could. Okay, could. And coming to 10th one, you must finish the project by tomorrow. అది అసలు మోడల్ వర్బ్ మనం యాడ్ చేయకుండా సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు, చదవలేం కూడా వన్స్ దాని గురించి ఒక ఐడెంటిఫికేషన్ అది వచ్చిన తర్వాత. సో ఆన్సర్ వచ్చేసరికి మస్ట్ ఇక్కడ, రైట్. సో దీస్ ఆర్ ద key and answers of these 10 questions. Now let's jump into the explanation part. So coming to the explanation part of each question చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడెంట్ డూ దట్. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమని చెప్పుకున్నాము? వర్. వర్ ఎందుకు అయింది అంటే, సో ఇది ఒక కండిషనల్ సెంటెన్స్.
ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ అనేది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇది ఒక కండిషనల్ సెంటెన్స్గా ఉంది కాబట్టి ఐతో వర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సబ్జెక్టివ్ ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. ఆ సిచ్యువేషన్ రియల్ కానప్పుడే ఒకవేళ నేనుండుంటే అంటే అక్కడ తను ఉండలేదు. ఓకే, ఇక్కడ అర్థం ఏంటి? ఇఫ్ ఐ వర్ యూ, ఒకవేళ నువ్వైతే ఐ వుడెంట్ డూ దట్, నేను అలా చేసేవాడిని కాదు. ఓకే, సో ఇక్కడ రియల్ కాదు, కాంట్రరీ టు ద ఫ్యాక్ట్ సిచ్యువేషన్. సో అలాంటి టైంలో సబ్జెక్టివ్ మూడ్ అనేది ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తుంది. సబ్జెక్టివ్ మూడ్ అనేసరి మళ్ళీ ఇక్కడ ఒక డౌట్. సో సబ్జెక్టివ్ మూడ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చేస్తాయి. అంటే విషెస్ని చెప్పడం లేదా డిజైర్స్ని చెప్పడం, ఓకే, సజెషన్స్ కానీ డిమాండ్స్ కానీ రియల్ సిచ్యువేషన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ మనము ఈ సబ్జెక్టివ్ మూడ్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? సో యాజ్ పర్ దిస్ సెంటెన్స్ హియర్ ద మోడల్ వర్బ్ ఈస్ వర్. ఓకేనా? సో కమింగ్ టు సెకండ్ వన్, షీ డాష్ గో టు ద పార్టీ టు నైట్. మనం దాకా ఆన్సర్ చెప్పేసుకున్నాం. సో మైట్ గో, వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? మైట్ గో. మైట్ గో ఎందుకు అయింది? మైట్ ఈజ్ అ మోడల్ వర్బ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది? పాసిబిలిటీని చూపిస్తుంది. ఓకే, సో షీ మైట్ గో టు ద పార్టీ టు నైట్. వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? సో బేస్ ఫామ్ను బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ మెయిన్ బేస్ ఫామ్ ఏంటి? ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? గో, వెళ్తుంది అనేది మెయిన్ వర్బ్ కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మైట్ అనేది పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. రైట్? సో కమింగ్ టు ద థర్డ్ వన్, యూ డాష్ ట్రై దిస్ డెలిషియస్ కేక్. యూ షుడ్. సో ఇక్కడ షుడ్ వచ్చేసరికి మనకి అడ్వైస్ ఆర్ సజెషన్. ఓకేనా? సో బేస్ ఫామ్ ఏంటి ఇక్కడ మనకి? ట్రై అనేది మెయిన్ వర్బ్ బేస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం ఈ షుడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము? షుడ్ అనేది మనము అడ్వైజ్ కానీ ఆర్ సజెషన్కి కానీ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో సజెషన్కి కానీ అడ్వైజ్కి కానీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? షుడ్ అవుతుంది. ఓకే, రైట్. సో కమింగ్ టు ఫోర్త్ వన్, ఇఫ్ I dash the lottery, I will buy a house. ఇక్కడ వచ్చేసరికి కండిషనల్ ఏం? ఇఫ్ ముందే చెప్పేస్తుంది ఒకవేళ. ఓకే, ప్రెజెంట్ అనేది ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ విన్ అనేది ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కండిషనల్ ఇఫ్ అనేది ప్రజెంట్ సింపుల్ టెన్స్ని మనకి ఇక్కడ అలౌ చేస్తుంది కాబట్టి పాసిబుల్ అనే ఫ్యూచర్ ఈవెంట్ని మనం ఇక్కడ చెప్తున్నాం. పాసిబిలిటీ ఉన్నటువంటి ఫ్యూచర్ ఈవెంట్ని ఇక్కడ చెప్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ విన్ అనేది వస్తుంది. ఓకేనా? దాని అర్థం ఏంటి? ఒకవేళ నేను లాటరీ గెలిస్తే నేను ఇల్లు కొనుక్కుంటాను. ఓకేనా? పాసిబిలిటీ ఉంది కదా. సో ఫ్యూచర్ ఈవెంట్ని పాసిబిలిటీలో చెప్తున్నారు కాబట్టి ఇక్కడ విన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇస్తున్నాం. ఓకే, కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, దే డాష్ స్పీక్ 3 languages ఫ్లూయెంట్లీ. హియర్ ఇక్కడ అసలు మీరు డౌటే పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం క్యాన్ యూజ్ చేసి ఎబిలిటీని డిస్క్రైబ్ చేస్తున్నాం. అతను అది చేయగలడా? దే డాష్ స్పీక్ 3 languages. వాళ్ళు 3 భాషలు మాట్లాడగలరు. వాళ్ళ ఎబిలిటీని చెప్తున్నాం. ఓకే, పాసిబిలిటీ కాదు, ఇక్కడ ఎబిలిటీ ఇది. ఓకే, సో దే కెన్ స్పీక్ 3 languages ఫ్లూయెంట్లీ. రైట్? సో ఇక్కడ మనకి ఎబిలిటీ వచ్చేసింది కదా. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ చూసుకోండి, ఇట్ డాష్ రెయిన్ టుమారో, సో టేక్ an umbrella. It may rain tomorrow, so take an umbrella. రేపు ఒకవేళ వర్షం కురవచ్చు కాబట్టి గొడుగు తీసుకోండి. ఇక్కడ క్యాన్కి మేకి డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. దే మే స్పీక్ అంటే వాళ్ళు మాట్లాడొచ్చు అంతేగాని అక్కడ ఖచ్చితంగా మనం చెప్పలేం. కానీ ఇక్కడ ఎబిలిటీ చెప్తున్నాము అంటే కంపల్సరీగా వాళ్ళు మాట్లాడగలరు అని తెలిస్తేనే మనం చెప్తాం. సో ఇక్కడ కూడా వర్షం పడే అవకాశం ఉంది, ఇక్కడ ఒక పాసిబిలిటీని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక పాసిబిలిటీని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి మే అనేది యూజ్ అవుతుంది. ఓకే, కమింగ్ టు సెవెంత్ వన్,
ఐ డాష్ గో టు ద జిమ్ ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్. ఏంటి ఆన్సర్? బేస్ ఫామ్ గో వచ్చింది. ఐ వుడ్ గో కదా, మనం ఇందాక కీలో చెప్పేసుకున్నాం కదా. సో ఇక్కడ వుడ్ అనే మోడల్ వర్బ్ ఎందుకు యూజ్ అవుతుందంటే సెకండ్ కండిషనల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే అదొక హైపోథెటికల్ సిచ్యువేషన్ అయి ఉన్నప్పుడు సెకండ్ కండిషన్ని యూజ్ చేయడానికి మనకి ఇక్కడ వుడ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి వుడ్. ఇక్కడ మళ్ళీ మనకు డౌట్ వచ్చేస్తుంది, హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటే ఏంటి? హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇమాజినేషన్. ఓకేనా? హైపోథెటికల్ అంటే ఏంటంటే ఇమాజినేషన్. ఇమాజినేషన్ మనం యూజ్ చేసేటప్పుడు దాన్ని హైపోథెటికల్ అంటాం. ఓకేనా? రియాలిటీ కాదు, సింపుల్గా చెప్పుకోవాలంటే రియాలిటీ కానీ సిచ్యువేషన్స్ని మనం హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అంటాం. ఓకే, సో కమింగ్ టు 8th one, షీ డాష్ అటెండ్ ద మీటింగ్ టుమారో. ఓకే, ఇక్కడ మనం ఆన్సర్ ఆల్రెడీ చెప్పుకున్నాం, షీ విల్ అటెండ్ ద మీటింగ్. సో విల్ అనేది ఫ్యూచర్ ఇంటెన్షన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి విల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద బేస్ ఫామ్ అటెండ్. ఇక్కడ ఆల్రెడీ బేస్ ఫామ్ మనకు క్వశ్చన్లో ఉంది కదా. సో విల్ అనేది ఏంటి? ఫ్యూచర్ ఇంటెన్షన్. ఓకే, ఫ్యూచర్ ఇంటెన్షన్ చెప్పడానికి మనం ఇక్కడ విల్ అనేది యూజ్ చేసాం, రైట్? సో కమింగ్ టు 9th one, ఇఫ్ ఐ డాష్ ఫ్లై ఐ వుడ్ ట్రావెల్ ఎవ్రీవేర్. ఇక్కడ మనం ఆన్సర్ ఏం చెప్పుకున్నాం? కుడ్ కదా. సో కుడ్ వచ్చేసరికి పాస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యాన్, క్యాన్, కుడ్, కుడ్. ఓకేనా? సో పాస్ట్ ఫార్మ్ అనమాట, V2 ఫార్మ్ ఆఫ్ క్యాన్ అనమాట ఇది, రైట్? సో ఇది హైపోథెటికల్ ఎబిలిటీని చెప్తుంది. ఓకే, ఇఫ్ ఐ కుడ్ ఫ్లై ఐ వుడ్ ట్రావెల్ ఎవ్రీవేర్. నేను ఎగరగలిగితే, ఓకే, నేను ఎక్కడికైనా ప్రయాణించగలను. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి కుడ్. దిస్ ఈస్ V2 ఫార్మ్ ఆఫ్ క్యాన్. ఓకేనా? సో వీటిలో కూడా అప్పుడప్పుడు మనము V1, V2, V3 అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటేనే వర్బ్స్ అనేవి మనం పర్టికులర్గా క్లియర్గా నేర్చుకోగలుగుతాం. సో ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు 10th one, యూ డాష్ ఫినిష్ ద ప్రాజెక్ట్ బై టుమారో. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? యూ మస్ట్ ఫినిష్. ఇక్కడ మనకి ఖచ్చితంగా చెప్తున్నాం. ఓకేనా? ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. ఆబ్లిగేషన్ని మనం ఖచ్చితంగా, ఓకేనా, ఖచ్చితంగా చేసి తీరాలి. సో ఖచ్చితంగా చేసి తీరాలి కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ని రేపటికల్లా ఖచ్చితంగా ఫినిష్ చేయాలి అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా మస్ట్ అనేది యూస్ చేసుకోవాలి. సో మస్ట్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్. ఓకేనా? సో hope you this explanation is very helpful for you. So if you really like this video, just give them, and ఇది మీకు ఎంతైనా యూజ్ అవుతుంది, ఈ 10 exercises మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ and don't forget to subscribe to BNC Academy. See you in the tomorrow's video. Thank you so much.